వీటికి డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో అధికార ప్రతిపక్షాలు స్పీడ్ పెంచేశాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ చైర్మన్గా నిర్మాత బన్నీవాసు, వైస్ చైర్మన్లుగా యాత నగేష్ బాబు, షేక్ జానీ మాస్టర్లను నియమించారు. కార్యదర్శిగా వబిలిశెట్టి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా పోగిరి సురేష్ బాబు, బెల్లంకొండ అనిల్ కుమార్, బండి రమేష్ కుమార్ నియమితులయ్యారు. అలానే ఏపీ ఉమ్మడి జిల్లాల ప్రకారం మొత్తం 14 మంది కోఆర్డినేటర్లను నియమిస్తూ జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ చైర్మన్గా నిర్మాత బన్నీవాసు, వైస్ చైర్మన్లుగా యాత నగేష్ బాబు, షేక్ జానీ మాస్టర్లను నియమించారు. కార్యదర్శిగా వబిలిశెట్టి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా పోగిరి సురేష్ బాబు, బెల్లంకొండ అనిల్ కుమార్, బండి రమేష్ కుమార్ నియమితులయ్యారు. అలానే ఏపీ ఉమ్మడి జిల్లాల ప్రకారం మొత్తం 14 మంది కోఆర్డినేటర్లను నియమిస్తూ జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చంద్రు ఏదైతే ఎలక్షన్ 2024 ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఏదైతే జనసేన పార్టీ దూకుడు పెంచిన పరిస్థితి మొత్తం మీద ఏదైతే ప్రచార కమిటీ ఉంటుందో ప్రచార కమిటీకి సంబంధించి ఇప్పటికే అటు ప్రోటోకాల్ సంబంధించి కానివ్వండి ఇతరత్ర అంశాలపైన ఇప్పటికే చాలా మందిని అయితే కోఆర్డినేటర్లుగా అదేవిధంగా ఏదైతే దాని పర్యవేక్షకులుగా కూడా అందరినీ నియమించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచారానికి సంబంధించి ప్రచార కమిటీని అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దానికి చైర్మన్ గా బన్నీవాసుని, వైస్ చైర్మన్ గా యాతో నగేష్ బాబుని, అదేవిధంగా షేక్ జానీ మాస్టర్ని కూడా ఈయన కొత్తగా జాయిన్ అయినటువంటి వారు. ఈయన్ని ప్రముఖంగా మనం చూసినట్లయితే ఇందులో సినిమా పరంగా ఉన్నటువంటి వారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీగా వబిలిశెట్టి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీగా పొగిరి సురేష్ బాబు, బెల్లంకొండ అనిల్ కుమార్, బండి రమేష్ కుమార్ అంటే వీరు కూడా దాంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. అదేవిధంగా 14 మంది జిల్లా కోఆర్డినేటర్ కూడా నియమించడం జరిగింది. ప్రతి జిల్లాకు కూడా కోఆర్డినేటర్ ఉండే విధంగా కూడా అందులో భాగంగానే శ్రీకాకుళానికి చెందినటువంటి కంచనాన అనిల్ కుమార్, కోట్ల శ్రీకృష్ణ విజయనగరం, వీరా రామకృష్ణ విశాఖ జిల్లా, బాలకోటేశ్వరరావు గుంటూరు జిల్లా, బడబాల నాగేంద్ర ప్రకాశం జిల్లా, ఈగ సురేష్ చిత్తూరు జిల్లా, ఎస్వి తిరుపతి అనంతపురం జిల్లా, పత్తి విశ్వనాథ్ కడప జిల్లా, కర్ణాటక శ్రీరాములు కర్నూలు జిల్లా, తులా రామలింగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా, ఎడ్డే శివ తూర్పు గోదావరి జిల్లా, వెంకట కామేశ్వరరావు కృష్ణా జిల్లా, త్రిపుతి సురేష్ విజయవాడ అర్బన్ వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ప్రచార కమిటీలో భాగస్వామ్యం చేస్తూ ఈ ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం హైవేల పైన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి గ్లాస్ కూర్చున్నటువంటి భారీ కటౌట్లను ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రచారంలో వినూత్న రీతిలో ప్రజల్లోకి గాజు గ్లాస్ కూర్చుని జనసేన పార్టీని తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేయాలనేవి కూడా ఈ కమిటీ నిర్ణయించనుంది. అదేవిధంగా పార్టీ అనౌన్స్మెంట్ కు సంబంధించి కానివ్వండి, ఏదైతే ప్రణాళిక ఏదైతే పర్మిషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ కమిటీనే చూసుకొని ఉంది. ఎక్కడైతే ప్రచారం చేయాలనుకున్నారో పవన్ కళ్యాణ్ మీటింగ్లు సమావేశాలు నిర్వహిస్తారో అక్కడ జన సమీకరణ జనం ఎక్కడైతే ఎక్కువగా వెళ్ళారో రావాల్సినటువంటి ప్రదేశాల్లో కూడా ఏదైతే ఈ ప్రచార కమిటీ ఉందో అక్కడ ప్రచారం చేసి పబ్లిక్ కి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అనే విషయానికి కూడా తెలియజేసేందుకు కూడా ఈ ప్రచార కమిటీ కూడా పనిచేయనుంది. మొత్తం మీద రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారం వేయడం కోసం చకచక పాల్గొతున్నటువంటి అందులో భాగంగానే ఈ ప్రచార కమిటీ కూడా సాంబశివరావు ప్రచార కమిటీని అయితే ప్రకటించారు. మరి గోదావరి జిల్లాలో పవన్ పర్యటన నేపథ్యంలో రూట్ మ్యాప్ అది ఎలా ఉండబోతోంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రూట్ మ్యాప్ అనేది రాత్రి 12 గంటల వరకు కూడా సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి హరిప్రసాద్ మరియు ముఖ్య అనుచరులు అయితే మాత్రం ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. 12 గంటల వరకు కూడా ఈ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనే అంశాలపైన కూడా చర్చిస్తున్నారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.